ఇట్ ఈస్ ఓవర్. దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల నగారా మోగింది. మొత్తం 7 దశల్లో దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో 4వ దశలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, అలాగే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ప్రస్తుతం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. రావు, సో 4th ఫేజ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనిపై పొలిటికల్ పార్టీల స్పందన ఎలా ఉండబోతోంది? అంటే వాస్తవంగా అన్ని పార్టీలు కూడా ఏప్రిల్లోనే ఎన్నికలు ఉంటాయేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ రోజు నుంచి పోల్చుకుంటే దాదాపుగా 2 నెలలు, అంటే మార్చి 16 నుంచి మే 13వ తేదీన ఒకేసారి అటు అసెంబ్లీకి లోక్సభకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి దాదాపుగా 2 నెలల పాటు ఈ క్యాంపెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇదంతా కూడా కొద్దిగా అయితే కొంచెం ఎంత గ్యాప్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగానే మారుతుందని చెప్పేసి అయితే ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమైపోయినట్టుగా చెప్పుకోవచ్చు. మనం ఈ రోజు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. అలాగే ఒక్క అనకాపల్లి స్థానం మినహా మిగిలినటువంటి 24 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను కూడా ప్రకటించేసి ఎన్నికలకు మేము సిద్ధం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైపోయింది. రేపటి నుంచే కూడా క్యాంపెయిన్ ప్రారంభించుకునే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది. క్యాంపెయిన్ షెడ్యూల్ కూడా ఎలా ఉండాలనే దానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కూడా ఒక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటుగా కీలకమైనటువంటి నేతలు ఇప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పర్యటించాలనే దానికి సంబంధించి కూడా ఒక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడ్డాయి. కాబట్టి ఈ కూటమి మొదటి సభ ప్రజాగలం పేరుతోటి రేపే చిలకలూరుపేటలో జరిగేటటువంటి ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్నారు. 3 పార్టీల తరపున జరుగుతున్నటువంటి మొదటి సభ కాబట్టి ఈ సభను సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాయి. అయితే ఈ కూటమికి పెద్ద తలనొప్పిగా మారింది అంతా కూడా సీట్ల సర్దుబాటులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ ప్రకటించినటువంటి 2 విడతల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటిస్తే 2 విడతల్లో కూడా ఇంకా ఇప్పటికి కూడా అసమ్మతి శాఖ అనేది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. 2వ విడతలో కొన్ని స్థానాలు జనసేన కేటాయించారని చెప్పేసి టీడీపీ అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం జనసేన నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో వీటన్నింటినీ కూడా సర్దుబాటు చేసే పనిలో వారందరికీ కూడా అసంతృప్తులు అందరికీ కూడా నచ్చజెప్పే పనులు అటు టీడీపీ అధినేత కానీ జనసేన అధినేత కానీ ఉన్నారు. ఇక బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది అంటే క్లియర్ కట్గా పిక్చర్ రాకపోయినప్పటికీ కూడా 10 స్థానాల్లో కూడా ఎక్కడెక్కడ అనే దాని మీద అయితే ఒక కొంచెం స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి. ఆ 10 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక మీద ఇంకా స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే కూటమికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తవడానికి మరొక 4-5 రోజులు సమయం పట్టేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రేపు ప్రధాని మోడీ సభ తరువాత వచ్చే వారంలో, అంటే సోమ మంగళవారాల్లో ఈ అభ్యర్థులు ప్రకటన చేసే విధంగా కూడా 3 పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. అయితే జనసేనకు సంబంధించి మొత్తం 21 స్థానాలకు కూడా 16 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. మిగిలినటువంటి 5 స్థానాల్లో కూడా జనసేనకు కొద్దిగా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. అక్కడ అభ్యర్థులను ఎవరు నిలబెట్టాలి, అక్కడ నిలబెట్టిన తర్వాత మళ్ళీ టీడీపీలో ఉన్నటువంటి ఆశావాహుల నుంచి కూడా ఇబ్బంది ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ 5 స్థానాలను ప్రస్తుతానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెండింగ్ లో పెట్టారు. సో వీటిని కూడా వచ్చే వారంలో పూర్తి చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే వచ్చే వారంలోగా అటు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థులతో పాటుగా అసెంబ్లీ అభ్యర్థులు కూడా జాబితాను కూడా విడుదల చేసి ఆ తర్వాత నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లే విధంగా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే రేపటి నుంచే ఎన్నికల సమరశంకారాన్ని పూరిస్తున్నాము. దాంట్లో భాగంగానే ప్రధాని మోడీ సభతోటే ఈ కూటమి అంతా కూడా ఎన్నికల ప్రచారం మొదలు పెడుతుందని చెప్పేసి 3 పార్టీల నేతలు కూడా చెప్తున్నారు. రేపు ఇదే సమయానికి చిలకలూరుపేట సమీపంలో భారీ బహిరంగ సభను కూడా 3 పార్టీల కూటమి తరపున ఏర్పాటు చేస్తున్నాయి. ఆ సభ తర్వాత నుంచి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొన్ని ఉమ్మడి బహిరంగ సభల్లో 2 నేతలు కూడా పాల్గొంటారు. ఆ తర్వాత మిగిలినటువంటి ఎక్కడికక్కడ సభలు, బహిరంగ సభలు, జిల్లాల పర్యటనలు కూడా ఓవైపు చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తూ ఉంటారు, మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా 2 పార్టీల తరపు నుంచి కూడా ప్రచారం చేసే విధంగా కూడా షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ తరపున కూడా బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటుగా కేంద్ర పెద్దలు కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విధంగా కూడా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారు. అయితే ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయనే ఉద్దేశంతో అటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పటికీ ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నప్పటికీ కూడా మరొక 4 రోజులు అదనంగా కలిసి వస్తుంది. అంటే మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మరొక 4 రోజులు కూడా సమయం ఉంటుంది. కాబట్టి సో ఈ 2 నెలల సమయాన్ని కూడా యూటిలైజ్ చేసుకుని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఈ 3 పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఎన్నికలు అనుకున్న దానికంటే కూడా కొద్దిగా ఆలస్యంగా, అంటే 4వ విడతలో ఎన్నికలు రావడం అనేది ఒక రకంగా మేలు చేకూరుస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలకు అయితే కొద్దిగా అసంతృప్తుల నుంచి, అసమ్మతి సెగ నుంచి కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా అటు అధికార వైఎస్ఆర్సీపీతో పాటుగా ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైపోతున్నాయి, ఎన్నికలకు సన్నద్ధమైపోతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే 3 పార్టీల తరపున, కూటమి తరపున అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి అయిపోతుంది. సో త్వరలోనే బహిరంగ సభలు, షెడ్యూల్ జిల్లాల వారీగా పర్యటనలు, ఆ తర్వాత బహిరంగ సభలు కూడా మొత్తం 3 పార్టీల తరపున, కూటమి తరపున కూడా
ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే 4వ విడత ఎన్నికలు 13 మేలో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత జూన్ 4న ఫలితాలు కూడా విడుదలవుతాయి. కాబట్టి కొంచెం గ్యాప్, అంటే 13 నుంచి 4వ తేదీ వరకు దాదాపుగా ఒక 20 రోజులు గ్యాప్ ఉంటుంది. కాబట్టి సో గతంలో 2019లో ఇచ్చినటువంటి షెడ్యూల్తో పోల్చుకుంటే ఈసారి ఎన్నికలు జరిగినటువంటి తేదీకి రిజల్ట్ తేదీకి మధ్య గ్యాప్ కొంచెం తక్కువ రోజులో ఉందని చెప్పవచ్చు. గతంలో దాదాపుగా 40 రోజులు ఎన్నికలు జరిగిన తర్వాత 40 రోజుల తర్వాత మే 23వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. కానీ ఈసారి మాత్రం 20 రోజులే గ్యాప్ వచ్చింది. కాబట్టి సో అది కూడా కొంచెం, అంటే ఈ టెన్షన్ అనేది పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో కానీ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ ఫలితాల కోసం వెయిట్ చేసేటటువంటి టెన్షన్ అయితే తగ్గుతుంది. కానీ ఈ 2 నెలలు మాత్రం ఈ 2 నెలల సమయం ఉంది. కాబట్టి అటు అధికార పార్టీకి కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలకు కానీ పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలు కవర్ చేసుకుని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ప్రచారం చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగానే ఉంటుందని చెప్పేసి అన్ని పార్టీల నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో రేపటి నుంచి అయితే కూటమి నుంచి ప్రజాగలం తరపున ప్రజాగలం మొదటి సభ ద్వారా కూడా ఎన్నికల శంకారావం పూరిస్తున్నారు. మరి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అయితే అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయిపోయింది. కాబట్టి మరొక 4-5 రోజుల్లోనే సీఎం జగన్ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల గతంలో ఏప్రిల్ 16వ తేదీన 2019లో ఏప్రిల్ 16న జరిగితే ఈసారి మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో 2019లో మే 23న ఎన్నికల ఫలితాలు విడుదలవుతే ఈసారి జూన్ 4న, అంటే గతానికంటే కూడా ఒక నెల రోజులు గ్యాప్ తోటి 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక నెల రోజులు కొంచెం ఆలస్యంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు కూడా ఒక 20 రోజులు ఆలస్యంగానే ఫలితాలు విడుదలయ్యే విధంగా కూడా ఈ 4వ విడత షెడ్యూల్ కూడా ఈసీ ప్రకటించడము. దీని మీద రాజకీయ పార్టీల నుంచి అయితే ఇంకా ఇప్పటివరకు కూడా అధికారికంగా ఎలాంటి స్పందన లేదు. మరి కాసేపట్లో చంద్రబాబు కూడా మాట్లాడబోతున్నారు. సో అలాగే ఇతర పార్టీలు కూడా ఏ రకంగా స్పందిస్తాయనేది కూడా చూడాలి. రైట్ థ్యాంక్ యూ ఎంపీరావు. సో ప్రపంచంలోనే